ఓకే బ్రో, మీరు అక్కడ క్రాస్ కనే ఉండండి, నేను వస్తున్నా. వచ్చినాక మీరు ల్యాండ్ చూపిస్తా. పరిమళ, చెప్పండి. అక్కడ క్రాస్ కాడ 200 గజాల ల్యాండ్ ఉన్నది కానీ దాన్ని చూడడానికి క్లయింట్స్ వస్తున్నారట. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వస్తా. సరేగానండి, టిఫిన్ చేసి వెళ్ళండి. బాయ్, ఇప్పుడు టిఫిన్ చేసే టైం లేదా, క్లయింట్స్ వచ్చిలాట, నేను వచ్చినాక తింటా. బాయ్. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనే అమ్మా, నేను వెళ్ళొస్తానే. టిఫిన్ చేసిపోతే ఏంది బిడ్డ, ఏం తినకుండానే పోతావు? నేను వచ్చినాక చేస్తాగానమ్మా, నువ్వైతే ముందు టిఫిన్ చేసి ఆ టాబ్లెట్ వేసుకో, పొద్దుగాలి. ఉంటానా? ఆయన ఎప్పుడు అంతేలేండి అత్తమ్మ, తిండి కన్నా పనే ఎక్కువ ఆయనకి. మధ్యాహ్నం ఏం కర్రీ వండుదాం? మధ్యాహ్నం కర్రీ అంటే ఏం చేస్తావు కూడా? ఫ్రిడ్జ్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో? ఫ్రిడ్జ్ లో అంటే వంకాయ, టమాటా, బీరకాయ ఉన్నాయి అత్తమ్మ. అందులో ఏం కూర వండాలి? బీరకాయ పప్పు వండిపోకూడలా? సరే అత్తమ్మ. అరే 3 నెలలు అయితే అందరూ వాడు ఈఎంఐ కట్టక, ఇవాళ మన ఇంటికి పోదాం పారా. వాడు ఎక్కడన్నా ఇవాళ దొరకబట్టి మనకి ఈఎంఐ వసూలు చేయాలరా. ఏమైంది బిడ్డ, ఎవరితో కోపంగా మాట్లాడుతున్నావు? అది నా వర్క్ సంబంధించిందమ్మా, ఒకసారి నీ వరంగల్కి వెళ్ళేసి వస్తాం మరి. సరే బిడ్డ, నిమ్మలంగా పోయిరా. బస్ ఇంకా వస్తలేదు కదా బ్రో. మీరు బండి మీద వస్తా అంటే మీ ముందు ఏమైనా బస్ పోయిందా? హలో బ్రో, నేను నీతోనే మాట్లాడుతున్నా. బస్ వెళ్ళిపోయింది, మీరు ఏమైనా చూసారా? నేను ఎట్లా పోతున్నా? నీకు బస్సులు వస్తున్నాయా పోతున్నాయని చూసి పెట్టడంలో కోపిస్తున్నానా? ఎందుకు బ్రో అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? కూల్ గా ఉండు, చిల్గా ఉండాలి. బ్రో ఏందే బ్రో, నువ్వేనా మా నాన్న కుట్టినావా, బాబాయ్ కుట్టినావా, పెయినాన్న కుట్టినావా? తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం బ్రో. చూడడానికి బండి నువ్వు పద్ధతిగానే ఉన్నారు, మాటలు అయితే అన్ని ఊరు మాటలే ఉన్నాయి. అవునే, నేను ఊళ్ళో ఉన్నా కాబట్టి ఊళ్ళో లెక్క మాట్లాడుతున్నా. నువ్వేదో మొత్తం అమెరికాలో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నావు.